హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మార్కెట్ అఫీషియల్. ఆడియో మిస్ అవుతుంది కదా, ఆడియో కోసమే గ్రెనరో S13 Pro. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అండ్ దీని రివ్యూ చూద్దాం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈరోజు వీడియో షూట్ చేయడం జరుగుతుంది. 100 days ఛాలెంజ్ కూడా మిస్ చేసాం. 100 days ఛాలెంజ్ కూడా స్టాప్ చేయడం జరిగింది. నా ఛానల్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి అని మన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాను. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో మనకి ఇంపార్టెంట్ కెమెరా ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. కెమెరా కన్నా మన వాయిస్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తే యూట్యూబ్లో రన్ అవుతుందని తెలుసు కదా. సో మన దగ్గర అయితే ఐఫోన్ ఉంది, అలాగే ఐఫోన్తో మనం వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాం. కానీ మంచి మైక్ ఉంటే బాగుంటుందని అలాగే ఆన్లైన్ బాగా సెర్చ్ చేసాం. బడ్జెట్లో ప్రస్తుతానికి మనం ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టలేం కాబట్టి మన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి బడ్జెట్లోనే ఒక మంచి మైక్ అయితే తీసుకోవడం జరిగింది. నాకు ఆన్లైన్ బాగా రివ్యూస్ అన్నీ చూశాను. రివ్యూస్ చూడగా నాకు బాగా నచ్చింది గ్రెనరో S13 Pro. ఈ మైక్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే, ఫైనల్లీ గ్రెనరో S13 Pro మనకి ఏ కంటెంట్స్ వచ్చాయి, ఇందులో ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయో మనం చూద్దాం. దీని టెస్ట్ అయితే దీని తర్వాత చేద్దాం. ఇది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ, ఓకేనా? మనకి ఫస్ట్ అయితే బాక్స్ ఇలా ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేయగానే గ్రెనరో వారంటీ కార్డ్ 1 year ఉంది. గ్రెనరో వాడు 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేశాడు. బాక్స్లో మన కంటెంట్ అంటే ఇగోండి, ది మెయిన్ మైక్ ఉంది. ఇది మనం అలాగే యూస్ చేయాలని చెప్పి ఒక పేపర్ అయితే ఇచ్చాడు. దీంట్లో చూసి చేసుకోవచ్చు. అలవాటు అంటే కొత్తగా కొన్ని వాళ్ళు తెలియని వాళ్ళకి, ఇంకా తెలుసుకుని యూట్యూబ్లో బోర్డు రివ్యూస్ ఉంటే మనలాగా వెళ్ళి చేసిన వాళ్ళకి, మాకు తెలిసిన అయితే ఏమైనాంటివి అవసరం లేదు, చేసుకోవచ్చు చక్కగా. పక్కన ఇవైతే ఇచ్చారు ఈ బాక్స్లో. అంటే మేబీ నాకు తెలిసి ఛార్జర్ అడాప్టర్ అయ్యి ఉంటుంది, అడాప్టర్ అనుకుంటున్నాను. ఓకే, ఛార్జింగ్ కేబుల్, టైప్ సి పిన్ అయితే ఇచ్చారు మనకి. దీనికోసం వేరే ఫుటేజ్ అయితే వేస్తాను. టైప్ సి పిన్ అయితే ఇచ్చారు. టైప్ సి కనెక్టర్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి, బాక్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. బాక్స్లో మైక్ కూడా ఉంది. ఇంకో మైక్ అయితే ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నాను, డబల్ మైక్ మాట. ఈ బాక్స్లో ప్రోడక్ట్ నేను చూపిస్తాను. ఒక మైక్ అయితే ఇక్కడ ఉంది, ఇంకో మైక్ ఇక్కడ తగ్గించుకుని ఆల్రెడీ మైక్ పెట్టుకుని చేస్తాను. ఈ మైక్ నుంచి ఆడియో వస్తుంది. దీని టెస్ట్ అయితే ఇంకా బయటికి వెళ్ళి చేద్దాం. ఇదంతా ఒక సరౌండింగ్ క్లోజ్డ్ రూమ్లో ఉన్నాను. సో క్లోజ్డ్ రూమ్లో తిరిగితే మనకి ఇంకా ఇందులోని ఏమి ఇచ్చారంటే కనెక్టర్స్ ఇచ్చారు. టైప్ సి టు 3.5 ఎర్బన్ జాక్ ఉంటుంది కదా, iPhone 13, 14 ఇవన్నిటికి లైట్నింగ్ కేబుల్ కదా. సో లైట్నింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. టైప్ సి కనెక్టర్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఫుటేజ్లో. లేకపోతే లైట్నింగ్ కేబుల్ కూడా ఉపయోగపడుతుంది. సో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. డబల్ మైక్ వచ్చింది. ఎంత పడిందంటే ఆన్లైన్లో నాకు అలాగే అప్రాక్సిమేట్లీ నాకు అలా ఆన్లైన్లో 2500 రూపీస్ అలా ఉంది. మేబీ 3000 దగ్గర ఉంది. అలా ఆఫర్లో 2500. ఇంకా కూపన్స్ ఏవి అప్లై చేస్తే బ్యాంక్ కార్డ్ అయినా అప్లై చేయగానే ఒక 2000 నియర్ దగ్గరలో వచ్చింది. మైక్ అయితే 2000కి చాలా వర్తబుల్, చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఆడియో టెస్ట్ బయట నుంచి చేస్తాను. అది ఎలా ఉన్నదో మీరే చెప్పి కింద కమెంట్స్ చేయండి. దాన్ని బట్టి మీకు నచ్చితే తీసుకుందరు. దీన్ని టెస్ట్ చేయడానికి ఇది సరౌండింగ్ కాబట్టి బయటికి వెళ్ళి బయటన దీన్ని టెస్ట్ చేసి ఆ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి, మైక్ కనెక్ట్ చేసినది ఒకటి, నార్మల్గా ఒకటి. నెక్స్ట్ దీంట్లో ఎకో మోడ్ కూడా ఉంది. ఎకో మోడ్ ఆన్ చేస్తే ఎకో వాయిస్ ఎలా వస్తుంది, ఇవన్నీ మనం టెస్ట్ చేసి బాగుందా లేదా మీరే, ఆడియో ఎలాగొచ్చింది, అవుట్పుట్ ఎలాగొచ్చింది, బాగా వచ్చిందా లేదని మీరే కమెంట్లో కమెంట్ చేయండి. నేనైతే చూసాను చాలా రివ్యూల్లో మంచిగానే ఉంది, రేటింగ్ కూడా బాగుంది. సో అందుకని తీసుకున్నాను. మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు. హలో హాయ్, ఇప్పుడైతే మనం మైక్ టెస్ట్ చేయడానికి వ్యూ పాయింట్కి అయితే వచ్చాం, వైజాగ్. ఇటుపక్కేమో బీచ్ సౌండ్, ఇటుపక్కేమో వెహికల్ సౌండ్. ఈ సౌండ్కి ఇప్పుడు మనం మైక్ కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మార్కెట్ అఫీషియల్. ఓకే, ఇప్పుడైతే మైక్ అయితే కనెక్ట్ చేసాం. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో చూడండి. వాయిస్లో ఏం చేంజెస్ ఉన్నాయో కూడా చూడండి. ఇటుపక్క అయితే బీచ్, ఇటుపక్క అయితే వెహికల్ ఫుల్గా బళ్ళు వెళ్తున్నాయి. ఇప్పుడు వాయిస్ ఏం చేంజ్ వచ్చిందో ఎందాకలకి ఇప్పటికీ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్లిక్ చేస్తాను, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చూద్దాం. డబల్ లైట్ అయితే తెలిగింది. ఇప్పుడు ఒక క్లిక్ చేశాను, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అయ్యిందో లేదో మీరే టెస్ట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వాయిస్ ఎలా వస్తుందో చూడండి. నాకు కింద కమెంట్లో కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు ట్రిపుల్ ట్యాప్ చేస్తాను, ఎకో మోడ్ వర్కింగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఎకో మోడ్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు ఎకో మోడ్లో ఎలా వస్తుందో చూడండి. ఇది ఈ ప్లేస్ ఏమంటారు, వైజాగ్ ఆర్కే బీచ్ లో వ్యూ పాయింట్. ఇది మా ఫేమస్ వ్యూ పాయింట్ ఇది. ఇప్పుడు ఎకో మోడ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అలా లాంగ్ వెళ్తాను, ఎంత లాంగ్ డిస్టెన్స్ ఇది పనిచేస్తుందో చూద్దాం. అలా బ్యాక్ అయితే వెళ్తాను. చాలా దూరం వచ్చాను. ఎంత దూరం వచ్చానంటే
చాలా లాంగ్ అయితే వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ దూరం అయితే వచ్చాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ మైక్ యొక్క రివ్యూ అనేది. ఇది మొత్తానికి నాకైతే మైక్ బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ నుంచి ఈ మైక్ తో బయట అవుట్డోర్ లో ఇండోర్ లో మొత్తం అన్ని డోర్ లో కుమ్మేద్దాం. ఎలా ఉంది మైక్? నచ్చింది మీ అందరికీ? నువ్వు ఇక్కడ మైక్ గా నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాగుంది అని చెప్పి, బాగోపోతే నచ్చకపోతే నచ్చలేని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. నాకైతే మైక్ అయితే పెద్దగా నచ్చింది. ఈ కాస్ట్కి నేను చాలా చూశాను, డిజిటెక్ చూశాను, ఇంకా వేరే కంపెనీలు చాలా చూశాను. ఈ బడ్జెట్లో హై ఎండ్కి వెళ్తే బోల్డ్ ఉన్నాయి, కానీ ఈ లో బడ్జెట్లోని ఈ డిజిటెక్ ఒకటి, ఈ గ్రెనారో ఒకటి చూశాను. అది ఆటోమేటిక్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది డిజిటెక్కి. దీనికైతే మనకి పిన్స్ చేంజ్ చేసుకోవచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎకో మోడ్ అయితే నాకు బాగా నచ్చింది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా నాయిస్ అయితే కట్ అయింది, చూసారు కదా మీరు ఇప్పుడు దాకా. సో నాకైతే మొత్తానికి వర్తబుల్, మనం తీసుకున్న ప్రైస్కి వర్త్ అయ్యేలాగా తీసుకున్నాను అనిపించింది. సో మీకు ఎవరికైనా కావాలంటే నచ్చితే తీసుకోండి, గ్రెనారో S13 Pro. సో ఇంకా ఈ మైక్ కొనడానికి గల రీజన్ ఏంటి, అసలు మన ఛానల్ అంటే ఏంటి, మన ఛానల్ ఏ వీడియోస్ ఇంకా పెట్టబోతున్నాం ఫ్యూచర్లో, మీ సపోర్ట్ ఏ విధంగా కావాలి, ఏ కేటగిరీ సపోర్ట్స్ మనకు కావాలి అనేది నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాను, ఫర్దర్ వీడియోకి. సో నెక్స్ట్ వీడియో, నా వీడియో చూడడానికి మీరు తెలుసు కదా ఏం చేయాలో. మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చితే చూడండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ అసలు ఏం చేయబోతున్నాం ఏంటి మొత్తం, వాట్ అబౌట్ మై ఛానల్ అని చెప్పి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎందుకు ఇన్ని రోజు వీడియో స్టాప్ అయింది కూడా చెప్తాను, ఏం స్టార్ట్ చేయబోతున్నాం, ఏం చేసి కంటిన్యూ చేయబోతున్నాం ఈ ఛానల్ అని నేను చెప్తాను. సో వీడియో ఇక్కడతో క్లోజ్. మైక్ కానీ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన స్టైల్లో మార్కెట్ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.